నమస్తే. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి మరోసారి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తాకింది. మొన్ననేమో హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు కూడా గౌరవిస్తూ వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మేము పాటిస్తూ ఉన్నాం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలని మేము వ్యతిరేకించలేము అని చెప్పేసి సుప్రీంకోర్టు సైతం కూడా ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. సో గతంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫార్ములా ఈ రేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా అధికారులే చూసుకోవాలి, నన్ను ఒక దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది, దీనికి నాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేసి మరి మాజీ మంత్రి కేటీఆర్ గతంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఒక 10-15 రోజుల పాటు కొంత అరెస్టు చేయొద్దు, ఏసీబీ అధికారులు కేవలం విచారించుకోవచ్చు అని చెప్పింది దర్యాప్తు సంస్థలకి. దాని తర్వాత తీర్పు రిజర్వ్ చేసి దాన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ తీర్పులో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీనిలో ఏసీబీకి మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి, విచారిస్తే విచారించుకోండి, ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ క్వాష్ పిటిషన్ని మేము తిరస్కరిస్తున్నామని చెప్పేసి ముఖం మీదనే చెప్పేసింది. సో అసలైనటువంటి దొంగనే అని చెప్పకపోయినప్పటికీ ఏసీబీకి లైన్ క్లియర్ చేసింది. సో తీర్పు వచ్చిన తర్వాత, హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసులో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, ఎవరి అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు ఏ విధంగా విదేశీ కంపెనీలకు మీరు కట్టబెట్టడం జరిగింది, ఎవరి అనుమతి తీసుకోవడం జరిగింది అన్నటువంటి సుమారుగా 40 ప్రశ్నలని కేటీఆర్ని అడిగింది. సో దాని తర్వాత ఇక తప్పేటట్టు లేదుగా, అన్ని దారులు మూసుకుపోయినాయి, ఇక చేసేదేముంది అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో మళ్ళీ క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేస్తే, బాబు ఈ క్వాష్ పిటిషన్ని నువ్వు ఏ యంగా మేము విచారించలేము, మీకు 15వ తారీఖు వరకు మేము టైం ఇస్తూ ఉన్నామని చెప్పేసి ఈ రోజుకి ఆ తీర్పుని సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ని పెండింగ్లో పెట్టింది. 15వ తారీఖున విచారణ చేస్తామని. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు కేటీఆర్ వెళ్ళబోతున్నాడని చెప్పేసి తెలవడంతో ఒక పక్కన ఏసీపీ అధికారులు, ఇంకొక పక్కన ప్రభుత్వం సంబంధించినటువంటి అడ్వకేట్లు, వీళ్ళందరూ సైతం కూడా మరి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో వీళ్ళు కూడా దీన్ని ఏమంటారు, ఎట్లయినా కేటీఆర్ సుప్రీంకోర్టుకు పోతాడు, దీన్ని మళ్ళీ ఆయన క్వాష్ పిటిషన్ వేస్తాడని చెప్పేసి తెలవడంతో ఏసీపీ అధికారులు, ప్రభుత్వం వీళ్ళు కూడా వాళ్ళ అడ్వకేట్లతో కేవేట్ పిటిషన్ వేయడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఏమని చెప్పడం జరిగింది, దాని అర్థం ఏంటిదంటే, దాంట్లో ఒకవేళ కనుక మీరు మా వాదనను వినకుండా ఆయన యొక్క వేసినటువంటి క్వాష్ పిటిషన్ కనుక మీరు తీసుకున్నట్టు ఉంటే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి మా వాదనను కూడా వినమని చెప్పేసి ఏసీపీ అడ్వకేట్స్, ఏసీపీకి సంబంధించినటువంటి అడ్వకేట్స్తో పాటు ప్రభుత్వం సంబంధించినటువంటి అడ్వకేట్స్ సైతం కూడా కోర్టుకు తెలపడం జరిగింది. సో ఈ రెండు సంబంధించినటువంటి పిటిషనర్ల యొక్క వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు, లేదు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము గౌరవిస్తూ ఉన్నాం, వాళ్ళ దాంట్లో మేము జోక్యం చేసుకోలేము, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలను మేము వ్యతిరేకించలేమని చెప్పేసి కేటీఆర్కి చెప్పడం జరిగింది, కేటీఆర్ అడ్వకేట్లకు చెప్పడం జరిగింది, అదే తీర్పును చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు అంతా కూడా ఇక ఏసీబీ అధికారులే ముందటికి కనుక ఒకవేళ మళ్ళీ కేటీఆర్ ఇయాల్లో రేపు పోతే కన్ఫామ్గా ఈసారి అటే. ఇక ఇప్పుడు హైకోర్టులో ఊరాట దక్కలేదు, సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. ఇక ఆయన ఎక్కడికి కూడా పోయేటట్టు లేడు, ఎక్కడికి కూడా పోయినా కానీ పని కూడా కాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలలో కూడా కేటీఆర్ చేసింది తప్పే కాబట్టి అన్నటువంటి విధానాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఒకవేళ వీళ్ళు ఈయన సొద్దపూస అయినట్టయితే అట్లాంటి తీర్పులు ఎందుకు వస్తాయి, అందుకోసం అని చెప్పేసి ఈయన పిటిషన్ని 2 కోర్టులు కూడా తిరస్కరించడం జరిగింది. ఫార్ములా ఈ రేసులో జరిగినటువంటి అవకతవకల పైన ఈడీ రేపు విచారించబోతా ఉన్నది. ఈడీ లైన్ క్లియర్ అయింది, ఈడీకి అరెస్ట్ చేసుకునేందుకు, అంటే అరెస్ట్ చేసుకునేందుకు అన్యాయంగా కాదు, విచారణలో కనుక మనీ లాండరింగ్ కనుక పాల్పడ్డట్టు అయినట్టయితే ఉంటే కన్ఫామ్గా ఇక కేటీఆర్ను అరెస్ట్ చేసుకున్నట్టే. ఇక కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ లీగల్గా మళ్ళీ ప్రొసీడ్ కావచ్చు కేటీఆర్ సంబంధించిన అడ్వకేట్లు, అది వేరే విషయం. ఇక కానీ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయొద్దు, నన్ను పట్టుకపోవద్దు, నాకు అడ్వకేట్ను తీసుకొని పోతా పక్క మీద కూక పెట్టుకుంటా అంటే నడవదిగా. ఇక అన్ని దారులు కేటీఆర్కు మూసుకొని పోయినాయి, దారులన్నీ కూడా ఇప్పుడు మూసుకొని పోయినాయి, కేవలం ఇక జైలుకు పోవడమే ఖాయం అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇన్ని రోజుల కానుంచి కొంత కోర్టులో పెండింగ్లో ఉండగా కొంత తాత్సారం జరిగింది, కానీ ఇప్పుడు అట్లాంటి తాత్సారం ఏమి లేదు. దీంట్లో జరిగినటువంటి మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది, ఆయా కంపెనీలతో ఏ విధంగా ఒప్పందం పెట్టుకోవడం జరిగింది, ఒప్పందం చేసుకున్న తర్వాత మధ్యలో గ్రీన్ కో కంపెనీ ఎందుకు వెనక్కిపోవడం జరిగింది, దాంట్లో
ఎన్నికల కోడ్ ఉండగా 55 కోట్ల రూపాయలను ఏ విధంగా నువ్వు చెల్లించాల్సి వచ్చిందన్నటువంటి దానిపైన వివిధ రకాలైనటువంటి ప్రశ్నలతోటి కేటీఆర్ని ఇరుకునేటువంటి పెట్టేటువంటి ప్రయత్నం మరి ఏసీబీ కూడా చేసేటువంటి ఆ పరిస్థితి ఉన్నది. ఏసీబీ కూడా చేసింది. మరోసారి ఏసీబీ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది కేటీఆర్కి, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పేసి ఎందుకు చెప్పింది అంటే, సుప్రీంకోర్టులో సైతం కూడా వెళితే కొంత ఏమైనా ఆయనకు అనుకూలంగా వచ్చినట్టయితే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుందని. ఇప్పుడు సుప్రీంకోర్టులో సైతం కూడా కేటీఆర్కి వ్యతిరేకంగా వచ్చింది కదా. కాబట్టి నెక్స్ట్ ఏసీబీ ఇవాళ రేపట్లో మళ్ళీ కేటీఆర్ను విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ విచారణలో కేవలం మొన్నటి లెక్కనే బయటకు వచ్చి నేనే ఏసీబీ అధికారులకు నీళ్లు తాగిపించినా, ముచ్చెమటలు పట్టించినా, ఏసీబీ అధికారులు నన్ను క్వశ్చన్ చేసుడు కాదు, నేనే ఏసీబీ అధికారులకి ఉల్టా క్వశ్చన్లు వేసినా, వాళ్ళ దగ్గర సమాధానం లేవు, నీళ్లు నవిలిళ్ళు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టిళ్ళు, మీరు రేపు బలైపోతారని చెప్పేసి వాళ్ళనే హెచ్చరించారని చెప్పేసి బీరాలు పలికినటువంటి కేటీఆర్ ఈసారి అట్లాంటి బీరాలు ఉండయి, నువ్వు పోతే ఇక అటే అన్నటువంటి ఉద్దేశం మాత్రం కలుగుతూ ఉన్నది. సో చూద్దాం. మరి ఈ కార్ రేసులో ఇప్పటికే దీంట్లో A2 అయినటువంటి అరవింద్ కుమార్, A3 అయినటువంటి మరో వ్యక్తి ఎవరైతే ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం దీంట్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళిద్దరు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో ఈడీ ముంగట కానీ ఏసీబీ ముంగట కానీ ఏమని చెప్పిండ్రు, ఇది మాకు పైన ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులో మా పైన ఉన్నటువంటి మా సార్ చేయమంటే మేము చేసామని వాళ్ళు ఒప్పుకున్నారు. మీ సార్ ఎవరా అంటే కేటీఆర్. ఇక కేటీఆర్ దొంగ అని చెప్పడానికి వాళ్ళిద్దరు చెప్పిండ్రు, వాళ్ళే కదా. కానీ వాళ్ళిద్దరు దొంగలు అని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. నాకేం సంబంధమా, నేను మంత్రిగా ఉన్నా ఏమని చెప్పొచ్చు కరచ్చు, కానీ లీగల్ ప్రాసెస్లు, ఈ ఆర్బీఐ పర్మిషన్స్లు, ఈ ఆర్థిక శాఖ అనుమతులు అంతా వాళ్ళు చూసుకోవాలి, కానీ వాళ్ళకి సంబంధంగా నాకేందని ఈయన తప్పించుకుంటా ఉన్నాడు. లేదు ఆయన చేపట్టి మేము చేసినామని చెప్పేసి కేటీఆర్ పేరు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ ముగ్గురు సమక్షంలో జరిగినటువంటి ఉమ్మడిగా జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో ముగ్గురు ఇరుక్కోబోతా ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో A1గా ఉన్నటువంటి కేటీఆర్ రేపో మాపో ఊచలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈ 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్ రేస్ ఏదైతే ఉందో ఫార్ములా కార్ రేసులో ఆయన ఇరుక్కోబోతా ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు తీర్పును చూసిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే ఈ తీర్పు ఉందో ఇది కేటీఆర్కి మాత్రం మింగుడు పడట్లేదు. ఇక ఎక్కడ కూడా ఏ అడ్వకేట్లను కలిసిన లాభం లేదు, ఏ సుప్రీంకోర్టు అడ్వకేట్లను సీనియర్ న్యాయవాదులను కలిసినా ఇప్పుడైతే ప్రయోజనం లేదు. ఉన్నటువంటి ఒకే ఒక్క అస్త్రాన్ని, క్వాష్ పిటిషన్ అన్నటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇప్పటికే ఆల్రెడీ వినియోగించిండు. ఆ బ్రహ్మాస్త్రం కూడా ఇప్పుడు పనిచేయలేదు, కేటీఆర్ వేసినటువంటి బ్రహ్మాస్త్రం. సో అది కూడా వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి కేటీఆర్కి ఎక్కడ కూడా అది లేదు. ఇచ్చినటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అలాగే వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి వాంగ్మూలాలతోటి కేటీఆర్ని ఇరికించబోతా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది మరి కేవలం 55 కోట్ల కుంభకోణమా, 600 కోట్ల కుంభకోణమా అనేది కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కన ఈడీ సైతం కూడా మనీ లాండరింగ్ జరిగింది అన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు సైతం కూడా వాళ్ళు రేపు కేటీఆర్ను విచారించబోతా ఉన్నారు. మరి కేటీఆర్ను మరి ఈడీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన వదిలిపెడతారా, లోపలికి నెడతారా, కేవలం విచారించిన తర్వాత ఆయనకు బయటికి పంపిస్తారా లేదనేది మరి రేపు చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్లో కొంత ఊరట ఉంటుంది కావచ్చు, కొంత తీర్పును రిజర్వ్ చేసి అరెస్టు చేసుకునేందుకు, అరెస్టు చేయకుండా ఏమైనా సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పిస్తుంది కావచ్చు అని చెప్పేసి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళు అదే విధంగా ఊహించడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు సైతం కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, మేము ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము వ్యతిరేకించలేం, ఆ తీర్పు మేము కూడా గౌరవిస్తూ ఉన్నాం, యాజ్ ఇట్ ఈస్గా ఇదే తీర్పును సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఇక కేటీఆర్ తప్పించుకునేందుకు వీల్లేదు. ఇప్పుడు ఏసీబీ కానీ ఈడీ కానీ వాళ్ళు ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదని కూడా మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి.